వేలాది మంది భక్తుల నడుమ నెల్లూరు జిల్లా కాకుపల్లిలో వెలసియున్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో వైభవపేతంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరిగింది. కనులార కళ్యాణాన్ని తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. నెల్లూరు జిల్లాలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో వేడుకలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గోమాత పూజ, తదుపరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం వనభజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ పాల్గొని శివలింగానికి అభిషేకం చేసి ఆలయంలోని శివపార్వతులకు పూజలు చేయించారు. శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతులు శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామీజీ, పుల్లూరు వెంకటకృష్ణ, గంధవళ్ళు ప్రసూన, పావళ్ల చినసిద్ధలింగేశ్వర్లు చేస్తున్న సేవలను కొనియాడి తెలుగు రత్న అవార్డులను బహుకరించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో నృత్యాలతో అలరించిన చిన్నారులందరికీ అల్లింగం రాజశేఖర్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను ఆలయాలకు, భక్తి కార్యక్రమాలకు తీసుకొని వెళ్లే అలవాటు చేయాలని కోరారు. దీనివల్ల దేవునిపై భక్తి, పెద్దలను గౌరవించడం, మంచి పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో మంచి విజ్ఞాన బీజాలు మొలకెత్తాలంటే రామాయణం, మహాభారతం కథలు చదివించగలిగితే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించగలరని అన్నారు. బాలల ప్రగతికి అనుక్షణం తప్పించేవారిలో తాను ఒక్కడినని గుర్తు చేశారు.